నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. ఏపీ లిక్కర్ స్కామ్ ఎంత పెద్దదో అందరికీ తెలిసిందే. దాదాపు 3,200 కోట్లు అని చెప్పి ఓన్లీ ముడుపులే అని సుప్రీంకోర్టే తేల్చెప్పింది. అయితే ఈ కేసులో ఈడీ ఆస్తులు జప్తు చేస్తుంది. దాదాపు 441 కోట్లు. అది వాసుదేవర్ రెడ్డి, బూనేటి చాణిక్య, అదేవిధంగా రాజ్ కసిరెడ్డి ఏవన్. సో దీని గురించి ఈరోజు మన ప్యానల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే. సత్యమూర్తి గారు, ఎలాగా వాస్తవానికి ఇప్పటిదాకా దాదాపు ఓన్లీ లిక్కర్ స్కామ్ చూసుకుంటే దాని పరిధి ఓన్లీ ముడుపులే 3,200 పైచులకు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పటిదాకా ఆస్తులు జప్తు చేసింది ఓన్లీ 441 కోట్లు. ఇంకా దీంట్లో పూర్తి అంతిమ లబ్ధిదారుడు కూడా ఉన్నారు. సో మొత్తానికి ఈ యొక్క జప్తులు చేయడం అనేది ఏపీలో ఫస్ట్ టైం అని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఇంత పెద్ద స్కామ్ ఏపీలో కాదు, అసలు దేశంలోనే ఇంత పెద్ద స్కామ్ ఎప్పుడు జరగాల. నాకు పెద్దగా అంత ఐడియా లేదు, కానీ ప్రపంచంలో కూడా ఇంత పెద్ద స్కామ్ ఉండదు, ఎక్కడ జరిగి ఉండదు. మొత్తం కొట్టేశారు కదమ్మా, డబ్బులన్నీ కొట్టేశారు కదా. నీకు క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేయటం వల్ల 35,000 కోట్ల రూపాయల నష్టం గవర్నమెంట్కి వాటిల్లింది. 35,000 కోట్లు గవర్నమెంట్కి నష్టం వచ్చింది అంటే ఆ 35,000 కోట్లు ఎక్కడొక్కడికి పోయినట్టే కదా. అదే ఈ స్కామ్. 3,200 కాదు, మీరు 3,200 అంటున్నారు, అది పాత ఫిగరు. 3,500 కోట్లు 3,500 కోట్లు కొట్టేశారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు నిర్ధారణకు వచ్చేసి 441 కోట్లు ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకుంది, వాళ్ళ ఆస్తులు. చాలామంది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళు చాలా సంతోషపడిపోయారు. ఈ దేశంలో అన్ని లిక్కర్ స్కామ్ అన్నీ కొట్టేస్తారా అనుకున్నారు. లిక్కర్ స్కామ్లో ఎన్ని నిలబడవు. ఢిల్లీ రోజ్ ఎవెన్యూ కోర్టు చూసావా ఎట కొట్టేసిందో కేజ్రీవాల్ మీద. అన్న సేఫ్ అనుకున్నారు. అన్న సేఫ్ కాదు. ఎందుకు కాదు అంటే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మనీ ట్రయల్ని వాళ్ళు నిరూపించలేకపోయారు. అందుకని సిబిఐ కోర్టు రోజ్ ఎవెన్యూ కోర్టు కొట్టేసింది కేసుని. అందుకనే ఇక్కడ మొదటి నుంచి కూడా మనీ ట్రయల్ అంటే డబ్బులు ఎక్కడ కొట్టేశారు, ఎక్కడ దాచిపెట్టారు అనేది క్లియర్ కట్గా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోయారు. సిట్ పోలీసులు, రాజశేఖర్ బాబు నేతృత్వంలో ఏర్పాటైన సిట్టు ముందు నుంచి దాని మీదే కాన్సన్ట్రేట్ చేసింది. ఆ లింకులు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోయారు. మొత్తం సిట్టే ఇప్పటికీ 160 కోట్లో ఎంతో 170 కోట్లో సీజ్ చేసింది. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చేసింది లోపలికి. వచ్చేసి వాళ్ళు ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసి 441 కోట్ల రూపాయలు ఆస్తులు వీళ్ళవి జప్తు చేశారు. ఇంకా ఉంది, ఇంకా చాలా ఉంది. వాళ్ళు చెప్పారు రియల్ ఎస్టేట్లో ఏ కంపెనీల్లో పెట్టారో కూడా చెప్పారు. వాళ్ళు ఒక 4 రియల్ ఎస్టేట్ కంపెనీలని వీళ్ళు ఇది చేశారు. వైష్ణవి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఈడీ ఎంటర్టైన్మెంట్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళే కంగారు పడి ఉంటారు, ఇదేంటి మా కంపెనీలో పెట్టారా అని. వాళ్ళు పేరు ఎట్ట పెట్టారో చూడండి. ఈడీ ఎంటర్టైన్మెంట్, యూని కార్పొరేట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ట్యాగ్ డెవలపర్స్. ఈ కంపెనీలో ఈ రియల్ ఎస్టేట్ కంపెనీల్లో పెట్టారు. ల్యాండ్ పార్సిల్స్ కొన్నారు, హౌసింగ్ ప్రాజెక్టులు టేక్ ఓవర్ చేశారు. ఈ డబ్బులు దాచిపెట్టడానికి ఒక షెల్ కంపెనీలను పెట్టారు. ఇప్పటి వరకు ఒక 6 షెల్ కంపెనీలు దొరికినాయి. వీటి పేర్లు కరెక్ట్గా నాకైతే నోరు తిరగవు, నేను స్పెల్లింగ్ చెబుతాను, మీరే తెలుసుకోండి. OWLOK, బహుశా ఓక్ అయి ఉంటుంది అది. ఓల్విక్ అని ఇది. క్రిపాటి, ఇంకొకటి నైస్నా మల్టీ వెంచర్స్, ARROYO. అరే హో ఏదో అదే దానికి అర్థమే ఉంటుంది. అరే హో సాంబా, ఎజ్లోడ్
ఏదో డీకార్ట్, ఇది ఒక్కటే కొంచెం సులభమైన పేరు పెట్టారు. డీకార్ట్ అంటే సాక్షిని కొనింది అనుకుంటా సార్. డీకార్ట్ ఏదో అంటే మనది ఇక్కడది డీకార్ట్ లాజిస్టిక్స్, చిత్తూరు తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి. ఇవి ఈ షెల్ కంపెనీలను పెట్టి, అంటే ఇవి ఐడెంటిఫై అయిన షెల్ కంపెనీలు. ఇంకా చాలా ఉంది స్టోరీ, కథ అవి బాకీ హై. అందుకని ఇంత దారుణంగా డబ్బులు కొట్టేయటానికి వీళ్ళందరూ ఎంతమందిని చంపారో తెలుసా? 36,000 మందిని చంపారు. 36,000 మంది. వాళ్ళు పెట్టిన ఆరోగ్యశ్రీ హెల్త్ రికార్డ్స్ ప్రకారం 36,000 మంది ఈ లిక్కర్ స్కాండల్లో వీళ్ళు సప్లై చేసిన లిక్కరు తాగి చనిపోయారు 5 సంవత్సరాల కాలంలో. ఇప్పటికీ 5 లక్షల మంది కిడ్నీ లివర్ బాధితులు ఆసుపత్రుల ఎండ తిరుగుతూనే ఉన్నారు, డయాలసిస్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నేను డయాలసిస్ కేంద్రాలు పెట్టాను అని చెప్పాడు. ఎందుకు పెట్టాడో తెలుసా? ఈ లిక్కర్ బాధితుల కోసం. తనే కిడ్నీలు జడగొడతాడు, తనే డయాలసిస్ చేయిస్తాడు. అది జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకత. ఈ రోజున మనుషుల ప్రాణాలు తీసి మరీ ఈ లిక్కర్ కుంభకోణం చేశారు. ఈ లిక్కర్ కుంభకోణం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రావటంతో వీళ్ళ పాపం బద్దలైంది, బండారం బయటపడ్డది. డివిఎస్ గారు, వాస్తవానికి తాడేపల్లి ప్యాలెస్కి సమీపంలో ల్యాండ్మార్క్ అపార్ట్మెంట్, దాంట్లో 3వ ఫ్లోరు. ఎన్ని బాక్సులు వస్తున్నాయి, ఎన్ని బాక్సులు వెళ్తున్నాయి కూడా లెక్క లేకుండా అయిపోయింది. సో దీనికి సంబంధించి ఏదైతే ప్రణయ్ ప్రకాష్ కూడా మొన్న ఇచ్చినటువంటి ఒక వాంగ్మూలంలో కూడా ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే 100కి 100% ఒక సేఫ్ హౌస్ అంటూ ఒకటి ఉంది తాడేపల్లి ప్యాలెస్లో అని చెప్పి ఒక క్లూ అయితే ఇచ్చాడు. సో నిజంగా ఎందుకని ఆ డెన్కి దగ్గరలోనే తాడేపల్లి ప్యాలెస్ ఉంది కాబట్టి దాంట్లో సోదాలు జరిగే అవకాశం లేదా? నిజంగా జరిగితే ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు? 268 కౌంటింగ్ మెషిన్లు, ఈ నోట్ కౌంటింగ్ మెషిన్స్ అన్ని 268 మంది, రోజుకు 76 మంది ఈ లెక్క పెట్టే పనిలో. ఏది మీరు చెప్పిన అట్టపెట్టెలు, ఒక్కో అట్టపెట్టెలో 25 లక్షలు లోడింగ్ అనమాట. అదేమంటే ఏ కంపెనీ మీదనంటే ఏంటి గోల, ఏంటి అర్ధరాత్రి కూడా మమ్మల్ని నిద్రపోనీయకుండా ఎత్తుడు దించుడు ఏంటంటే మాది లాజిస్టిక్స్. నోట్లో అటు ఇటు మార్చడం. ఏమి లాజిస్టిక్స్ కంపెనీ అంటే ఇక ఈ లాజిస్టిక్స్ ఈ మొత్తం చైన్ బయటకు వచ్చింది. మీరు చెప్పిన సిగ్మా లాజిస్టిక్స్ దగ్గర నుంచి, డికార్ట్ లాజిస్టిక్స్ దగ్గర నుంచి, జిల్లాకో లాజిస్టిక్స్ పెట్టారు. ఇది కారుమూరి లాజిస్టిక్స్. ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు కొడుకు కోడలు అరెస్ట్ తప్పదా? ఎందుకంటే కోడలు బ్యాంక్ అకౌంట్స్లోకి డబ్బు వెళ్ళింది. ఆమెదో వల్లూరు కీర్తి అంట, అతను కారుమూరి సునీల్ కుమార్. స్పష్టంగా ఈ కేసులో ఇరుక్కుపోవటం కదా, వాళ్ళదే మొత్తం కోస్తా ఆంధ్ర బెల్ట్ అంతా వాళ్ళకే ఈ లాజిస్టిక్స్ కాంట్రాక్ట్. మామూలుగా కేసుకి 13 రూపాయలు చంద్రబాబు హయాంలో 2014-19లో ఇచ్చేది. జగన్ ఏం చేశాడు మరి, మనాళ్లే కదా, అందరికీ కొంత ఇవ్వాలి కదా, దాన్ని కాస్త 42 చేసినట్టున్నాడు కేసుకి. ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీ పెంచి అంబటి లాజిస్టిక్స్ కాంట్రాక్ట్ ఏ జిల్లా? గుంటూరు. అన్నీ నాతో చెప్పిస్తే ఎట్లా? ఇప్పుడు కేతిరెడ్డి లాజిస్టిక్స్ ఎక్కడ? అనంతపురం. నిఖిలానంద లాజిస్టిక్స్ అది చిత్తూరు. ఇట్లా మొత్తం అంతా ఏది జిల్లాకి ఆ ఎమ్మెల్యేలుగా అప్పుడు పనిచేసినటువంటి ప్రతి ఎమ్మెల్యేకి కూడా లాజిస్టిక్స్ పెట్టేసేసి ఈ ట్రాన్స్పోర్ట్ దోచిపెట్టాడు. ఇదంతా 400 కోట్లు. ఇప్పుడు మీరు పట్టుకున్నది ఎంత? ఈడీ 441 కోట్లు పట్టుకోవటం ఏంటి అనేది వాళ్ళ ప్రశ్న. ఇప్పుడు బీజేపీ ఒక యాజిటేషన్ తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ అధ్యక్షులు వాళ్ళ యొక్క కార్యకర్తలందరూ కలెక్టరేట్లోకి వెళ్ళి కలెక్టర్కి వినతి పత్రాలు ఇచ్చారు. ఏమని? 3,500 కోట్ల స్కామ్ అన్నారు కదా, 3,500 కోట్ల ఆస్తులు జప్తు చేయాలి వాళ్ళ డిమాండ్. అప్పటికి మాధవ్ చెప్పిన దాని ప్రకారం 62 కోట్లే జప్తు చేశారనో ఏదో రాశారు అవినతి పత్రంలో. వెంటనే ఇప్పుడు ఈడీ ఇచ్చినట్టుంది. ఏమని? 62 కోట్లు కాదు జప్తు చేసింది, 441 కోట్లు అంటూ స్పష్టంగా ఇచ్చింది ఎవరెవరు ఆస్తులు జప్తు చేశారు.
అతను రాజు కసిరెడ్డి ఆస్తులు మనకు తెలిసి ఇందాక మన సత్యమూర్తి గారు చెప్పారు ఏంటి 32 ఎకరాలు హైదరాబాద్ పరిసరాలు అతను కొన్నాయి. ఆ ఈష్ణవి పేరు మీద, లేకపోతే తల్లి సుభాష్ని పేరు మీద. అసలు యాక్చువల్గా ఆయన 90 ఎకరాలు కొన్నాడంట. మరి 90 ఎకరాల్లో జప్తు జరిగింది 32 ఎకరాలే. అంటే ఇంకా దగ్గర మరి 58 ఎకరాలు జప్తు జరగాలి. నెక్స్ట్ ఇతని ఎవరి బూనేటి చాణక్య, అతనికి నిన్న చూసాం మనం, మొన్న వచ్చినట్టుంది 12 ఎకరాల 11 ఎకరాల అది జప్తు చేసినట్టుగా వచ్చింది బూనేటి చాణక్య తాలూకు. లేకపోతే క్యాష్ ఏది 8,70,00,000 ఏమో పట్టుబడ్డాయి ఆ రోజు ఈసీ దగ్గర, చెక్ పోస్ట్ అదంతా మేము కష్టపడి సంపాదించామని చెప్పారుగా. క్యాష్ నగదు పట్టుకున్న దాంట్లో వచ్చి బస్తాలు గిస్తాలు మోసి సంపాదించామని చెప్పాడు. అదే ఇప్పుడు ఈ డెన్ అదే కదా, వాళ్ళ కష్టార్జితమేగా డెన్ను, ఈ అట్టపెట్టెలు. వాళ్ళే చెప్పారు, ఎవరు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గన్మెన్ గిరి, లేకపోతే అతను పిఏ నవీన్ కృష్ణ, ఎవడో బాలాజీ యాదవ్, ఇప్పుడు బెయిల్ ఏదో వచ్చినట్టుంది, వాళ్ళకి బయటకు వచ్చినట్టున్నారు. ఆ 11 కోట్లు ఎక్కడ, ఉద్యమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆ గెస్ట్ హౌస్లో 11 కోట్లు వెంకటేష్ నాయుడు లెక్కేశాడు చూసావా. జానా, బెత్తె 30, 40, ఈ 5 కోట్లు అటు చంద్రగిరి పంపండి ఏదో మాట్లాడుతూ ఒక వీడియో కూడా వచ్చింది అప్పట్లో. అంటే ఆ క్యాష్ ఇప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, బ్యాంకుల్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ కూడా ఇవాళ జప్తు చేశారు. వాసుదేవరెడ్డి నాకు తెలిసి మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం గుంటూరు జిల్లాలో 40 కోట్లతో భూమి కొన్నాడు. మరి ఇప్పుడు అది జప్తు అయిందా లేదా? ఆయన అక్కడ ఒక టెంపుల్కి, మీకు తెలుసు సత్యమూర్తి గారు కూడా, అంటే ఆ టెంపుల్కి, అంటే నాకు ఈ డబ్బులతోటి చేశాడని తెలియదు, టెంపుల్కి 2 కోట్లు విరాళం ఇచ్చాడు. అంటే ఈ పాపంలో మరి దేవుణ్ణి కూడా భాగస్వామ్యం చేయటం అనేది మాకు గాలి జనార్దన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చిన ఆచారం. ఆయన ఇనప ఖనిజం కొన్ని వేల కోట్లు కొల్లగొట్టి ఏకంగా వెంకటేశ్వర స్వామికి 45 కోట్లతో కిరీటమే చేపించి పెట్టాడు. అంటే అది బెటర్, వజ్రాలు పెట్టి ఇంత పెద్ద కిరీటం చేయించాడు. కాకపోతే వీళ్ళు అది ఊరికే ఆయన ఖజానాలో పడేశారు కానీ ఏనాడు మూల విరాట్ పైన ఆ కిరీటాన్ని పెట్టలేదు, అది వేరే విషయం. అంటే ఇప్పుడు వాసుదేవరెడ్డి జగ్గయ్యపేటలో వాళ్ళ మాంగారు ఒక 22 ఎకరాలు కొన్నాడు, అదే అల్లుడు ఇచ్చినటువంటి డబ్బులతో. మరి అది జప్తు చేశారా లేదా? అంటే వాసుదేవరెడ్డి ఆస్తులు కూడా దీనిలో జప్తు చేసినట్టుగా మనకి ఈరోజు ఈడీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో రాజ్ కసిరెడ్డి ఇది కాదు. ఇవాళ బీజేపీ డిమాండ్, మాధవ్ డిమాండ్ ఏంటి? 3,500 కోట్లు అన్నారు కదా మరి కొల్లగొట్టిన సంపద, ఆ కమిషన్లు. అసలు అది ఇంకో 0 పెట్టాలి నువ్వు. ఈ స్కామ్ 35,000 కోట్ల స్కామ్. నేను కాదు చెప్పేది, సజ్జల రామకృష్ణారెడ్డి లెక్కల ప్రకారం నా అసెస్మెంట్. ఆయన ప్రెస్ మీట్ పెట్టి సజ్జల ఏమని చెప్పాడు, చంద్రబాబు కన్నా మేము స్టేట్ ట్రెజరీకి మేము 25,000 కోట్లు ఎక్కువ ఇచ్చామన్నాడు. మా హయాంలో మా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఖజానా 25,000 కోట్లు పెంచామన్నాడు. అమ్మిందెంత? 1,00,000 కోట్లు. ఆ 1,00,000 కోట్ల మధ్య తయారీకి ఎంత అవుద్ది? 9,000 కోట్లు. అంటే తయారీకి అయ్యే ఖర్చు, అది కూడా మంచి నాణ్యమైంది తయారు చేస్తే, ఇట్లా వీళ్ళలాగా ఈ కెమికల్స్తో తయారు చేస్తే అంత కూడా కాదు. సరే సజ్జలు చెప్పిన 25, ఈ 10 తీసేయి, ఎంత 35 తీసేయి, ఓ 10,000 కోట్లు పాపం పిల్లగాళ్ళు ఎవరు అమ్మినాళ్ళు బొమ్మినాళ్ళు, లేదా ఇతను ఉన్నాడు ఈ ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, లేకపోతే ఈ ప్రణయ్ ప్రకాష్, ఇలా జీతాలు, ఈ మొత్తానికి ఇంకో 10,000 కోట్లు తీసేసిన 55,000 కోట్లు వాళ్ళకి ప్రాఫిట్ ఎత్తారు. ఏది ఇప్పుడు ఎత్తారంటే మళ్ళీ నువ్వేదో మహేష్ ఏదో లోడ్ ఎత్తరా రావణ అంటావు. ఇప్పుడు ఎత్తేనే భాష జగన్ కూడా తెలుసు. ఇప్పుడు ఏముంది అప్పటినే ఆయనే జగన్మోహన్ రెడ్డి లోడ్ ఎత్తరా చెవిరెడ్డి అనగానే లోడ్ ఎత్తాల. అదే కదా మద్యం కొనుగోళ్ల సొమ్ముతో ఈ దీంతోనే ఓట్లు కొన్నారని. అసలు ఇంకోటి గమ్మత్తుగా సత్యమూర్తి గారు మీరు గమనించే ఉంటారు, ఓట్లు కొనుగోళ్ళకు కాదంట, ఈ డబ్బు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఇచ్చారంట. ఇప్పుడు దేశంలో అత్యంత సంపన్న ప్రాంతీయ పార్టీల్లో మరి బీఆర్ఎస్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా. అంటే సిస్టర్ కన్సర్న్సే కదా, కమల ఇదే కదా, ఇది సయామి ట్విన్ పార్టీసేగా ఈ రెండు. మరి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత ఇచ్చారనేది కూడా ఇప్పుడు లెక్కలు తేల్చాలి. వాటిని కూడా ఈ జప్తు చేయాలి. ఏది ఈడీ ఇవాళ 3,500 కోట్లు మరి ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు జప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత విదేశాలకు వెళ్ళినటువంటి ఆస్తులను కూడా జప్తు చేయాలి, మనీ లాండరింగ్. సత్యమూర్తి గారు, ఒక ప్లాన్ ప్రకారం వాస్తవానికి దీంట్లో ఎవరోని దింపాలి ఏంటి అనేది ముందే వీళ్ళు ప్లాన్ వేసుకున్నట్టున్నారు. అదే కాక విజయసాయి రెడ్డి గారు చాలా క్లారిటీ చెప్పారు, మా ఇంట్లోనే కూర్చున్నాం, మేమే మీటింగ్ పెట్టుకున్నాం అని చెప్పి. అంటే పక్కా ప్రణాళికలతో ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయాలనే వీళ్ళు ఐఐటి విద్యార్థులు కూడా దింపినట్టు మనకు తెలుస్తుంది. సో ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అవునా కాదా అంటే ఏం చెప్తారు? ఇది ఆర్గనైజ్డ్ గవర్నమెంట్ సపోర్టెడ్ మాఫియా క్రైమ్. ఇది చాలా పెద్ద మామూలు ఇది కాదు. ఎందుకు మీరు అట్లా ఎందుకు అన్నారండి అని మళ్ళీ మీరు అమాయకంగా మొహం పెట్టి అడుగుతారు. కాబట్టి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాగా అమాయకంగా మొహం పెట్టి అడుగుతారు కాబట్టి మీరు అడగకుండా నేనే చెప్తా. ఎందుకు అంటే వాసుదేవరెడ్డిని తెచ్చి బ్రూవరీస్ కార్పొరేషన్ ఎండీగా పెట్టుకోవటం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే జరిగింది. రాజ్ కసిరెడ్డిని ఐటీ అడ్వైజర్గా పెట్టి ఈ కుంభకోణం చేయాలి అని జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారమే జరిగింది. ఆ తర్వాత మరి ముఖ్యమైనది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇవాళ చెప్పిన అతి ముఖ్యమైన విషయం ఏంటి అంటే అప్పటి వరకు ఆటోమేటిక్గా ఆర్డర్లు పెట్టే సిస్టమ్ ఒకటి ఉండేది. ఆ సిస్టమ్ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి చెడగొట్టాడు అనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అబ్జర్వేషన్లో కూడా బయటపడ్డది. అంతకు ముందర సీటెల్ అనే కంపెనీ ఈ ఆటోమేటెడ్ అంటే ఈ రోజున ఏదో అంటే నాకు వేరే బ్రాండ్లు తెలియవు కానీ ఓ మ్యాన్షన్ హౌస్ ఉందనుకోండి, మ్యాన్షన్ హౌస్ బ్రాండ్ది ఒక 100 అమ్మారు. ఆ నెక్స్ట్ డే ఆటోమేటిక్గా 110 ఆర్డర్ పెడతారు, 110 ఇచ్చారు. ఆ తర్వాత అది ఇంకా 10 మిగిలినాయి అనుకోండి, నెక్స్ట్ డే 90 ఆర్డర్ చేస్తారనమాట. అది ఆటోమేటిక్గా జరిగే ఆర్డర్ సిస్టమ్ని వీళ్ళు తీసేశారు. ఆ సీటెల్ సాఫ్ట్వేర్ని తీసేశారు, డిఫంక్ట్ చేశారు. ఎవరు చేస్తారు? మీరు నేను డివిఎస్ గారు కలిసి కూర్చొని చేయగలుగుతాం? అది ఆ మంత్రివర్గం చేయాలి, లేదు ఆ ముఖ్యమంత్రి చేయాలి. ఆ ముఖ్యమంత్రి చెబితే ఆనాటి ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ చేసి ఉండాలి, లేకపోతే అట్లా జరుగుతుంది. ఆనాటి ఎక్సైజ్ శాఖ చూసిన ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ భార్గవ్ క్లియర్ కట్గా చెప్పాడు, నేను ఇవన్నీ అక్రమము అన్యాయం వద్దని చెప్పాను, మీరు ఈ ఆర్డర్ సిస్టమే తప్పు అని చెప్పాను. నేను మెమోలు ఇస్తూ ఉంటే అప్పటికే ఒక 5-6 మెమోలు ఇస్తే నన్ను సాక్షాత్తు సీఎంఓలో బలానా మనిషి నన్ను పిలిచి మీరు అట్లా వాసుదేవరెడ్డికి మెమోలు ఇవ్వటం చెయ్యకూడదు, ఇది సీఎంస్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పాడు అని చెప్పి రజత్ భార్గవ్ క్లియర్ కట్గా చెప్పేశాడు. అంటే దాని అర్థం ఏంటి? క్లియర్ కట్గా ప్రభుత్వం పైన టాప్లో ఉన్నవాళ్ళు ఈ కుంభకోణాన్ని చేశారు. ఇది ఎస్టాబ్లిష్ అయిపోయింది, బియాండ్ డౌట్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ వ్యవస్థ మొత్తం ఏర్పాటు చేసుకోవటం అంటే డిస్టిలరీలకు ఆర్డర్ ఇవ్వటం, ఆ డిస్టిలరీల ఆర్డర్ తీసుకొచ్చి ఈ బ్రూవరీస్ కార్పొరేషన్ వాళ్ళు ఈ డిపోలకు పంపించటం, ఇదంతా కూడా వీడు ఎంత తయారు చేశాడో వాడికి తెలియదు, వాడెంత పంపించాడో వీడికి తెలియదు, వీడెంత అమ్మాడో వీడికి తెలియదు, ఎవరికి తెలియదు. ఒక చేతికి ఇది ఇంకో చేతికి తెలియకుండా మొత్తం ఇదంతా ఎట్లా చేయాలి? ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ పెట్టుకోవాలి. ఈ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కోసం మొత్తం ఈ వైసీపీ నాయకులతోటి లారీలు కొనిపించి పెట్టించారు. ఇది అసలు కుంభకోణం. ఇవన్నీ కూడా నేను ఈ రోజున ఏదో కల్పించి చెప్తున్నది కాదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళ ఛార్జ్ షీట్లో ఉన్న ఈ విషయాలన్నీ ఈ వైసీపీ నాయకులు ఈ సరుకు ఎత్తటం, రమణ లోడ్ ఎత్తరా అనగానే ఎత్తటం, రమణ లోడ్ దించరా అనగానే దించటం, ఆ తర్వాత ఐఐఎం స్టూడెంట్లు వాళ్ళు వచ్చి వాళ్ళ స్టూడెంట్ ఏం కాదు, అందులో చదువుకున్న వాళ్ళని తీసుకొచ్చి ఈ నేరంలో
భాగస్వాముల్ని చేశారు. బాగా చదువుకున్న వాళ్ళని భాగస్వాములు చేశారు. ఆనాడు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళని కారుమూరి నాగేశ్వరరావు లాంటి వాళ్ళని ఇందులో భాగస్వాములను చేశారు. మొత్తం అందరూ కూడా ఈ నేరం మొత్తం ఒక వ్యవస్థీకృత నేరము. ఇది మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ ఇందులో ఉన్నారు. ఆ రోజు గవర్నమెంట్లో ఉన్న పెద్దలందరూ ఇందులో ఉన్నారు. మరి దీన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ అనే ఒక సింపుల్ టర్మ్ పెడితే ఎట్లా? ఆర్గనైజ్డ్ మాఫియా గవర్నమెంట్ స్కాండల్ అది. సో డివిఎస్ గారు, దాదాపు 630 పైచిలకు షాపుల్లో ₹1 కూడా లెక్క తేల్చాల. అదేవిధంగా ఆన్లైన్ సంబంధించి చూసుకుంటే 0.8% మాత్రమే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగాయని చెప్పారు. సో వేర్ ఈజ్ మాజీ ఎక్సైజ్ మినిస్టర్ అంటే ఏం చెప్తారు సార్? ఆయనకే మొత్తం తీయాల్సింది, ఆయనగా బయట నెలకి 8 లక్షలు ఇచ్చారు జాలుగా. ఆయన చెప్పాడు కదా, ఆయన కూడా ఇచ్చాడు వాంగ్మూలం. ఆయన ఒకసారి సిట్ ఇంటికి వెళ్ళి విచారించింది, తర్వాత మళ్ళీ ఆయన్నే పిలిపించినట్టుంది. తను ఇచ్చినటువంటి వాంగ్మూలం కూడా ఏమని చెప్పాడు, నాకేం సంబంధం లేదు, అంత పైవాడికే ఎరుకన్నో ఏదో అన్నట్టున్నాడు. కసిరెడ్డి రాజు కూడా చెప్పాడు, ఇది అంతిమ లబ్ధిదారు ఎవరు అని అడిగితే అంతిమ లబ్ధిదారు పేరు చెప్తే అంతిమ రోజే అన్న, నన్ను వేసేస్తారని చెప్పాడు. పైవాడి పేరు చెప్తే పైకే వెళ్తాం అనేటటువంటి భయం ఇవాళ వాళ్ళల్లో వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం అంటాం అదే. ఏది జగన్మోహన్ రెడ్డి ఆ మధ్య ప్రెస్ మీట్ పెట్టాడు. వాళ్ళ బాబాయిని ఏదో కల్తీ నెయ్యి ఆ స్కామ్ నుంచి బయటేయటం కోసం అతను ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడు, ఆ కల్తీ నెయ్యి ఆ ఛార్జ్ షీట్లో మరి మా వాళ్ళ పేర్లు ఎందుకు లేవు, మా వాళ్ళ పేర్లు ఒక్కడి పేరు కూడా లేదంటే మరి మేమేమి తప్పు చేయలేట్టే కదా, అధికారుల మీద యాక్షన్ తీసుకోమంది కానీ కరుణాకర్ రెడ్డి పేరుందా, సుబ్బారెడ్డి పేరుందా అని అడిగాడు. సరే, మరి అక్కడ ఉన్న జర్నలిస్టులు మామూలు మన సత్యమూర్తి గారు మామూలు మన జర్నలిస్టులు అయితే అదేంటి సార్ మరి కల్తీ మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరుంది, మిథున్ రెడ్డి పేరుంది, ధనుంజయ రెడ్డి మీ ప్రిన్సిపల్ కార్యదర్శి, లేకపోతే అసలు మీ ఓఎస్డి, లేకపోతే మీ ఫైనాన్స్ డైరెక్టర్, మీ సిమెంట్ ఫ్యాక్టరీ, వీళ్ళందరూ జైలుకి వెళ్ళారు కదా, మరి దాని సంగతి ఏంటి అని అడిగేవాళ్ళు. అందుకనే మనం రానివారు కదా. అంటే సిట్ ఛార్జ్ షీట్లు అంటే సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి పేరు లేదు కాబట్టి అసలు మేము అసలు కల్తీ నెయ్యి అసలు మాకు అసలు సంబంధమే లేదని తేల్చిన జగన్ ఇవాళ మనం చూసినట్లయితే ఇందాక బిగినింగ్ రిమార్క్స్లో కూడా మన సత్యమూర్తి గారు ఏమని చెప్పారు, ఇది ఒక కుంభకోణం మాత్రమే కాదు, ఇది ఒక నరమేధం, ఇది ఒక మానవ విషాదం, హ్యూమన్ ట్రాజడీ. ఇప్పుడు 36,000 మంది చనిపోయారు అని చంద్రబాబు అప్పుడు అపోజిషన్లో ఉండి లెటర్స్ రాశాడు. పురంధేశ్వరి లేఖలు రాసింది ఎవరికి, సుప్రీంకోర్టు సీజేకి, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్కి, ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి అనేక లేఖలు పంపారు వాళ్ళు. అంటే వీళ్ళు అమ్మింది మద్యం కాదు, అది కాలకూట విషం అని రఘురామకృష్ణరాజు చెన్నై ల్యాబ్కి పంపించాడు. శాంపిల్స్ పంపిస్తే చెన్నై ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయి. ఏంటి, రసాయనాలు కలిపారు ఆ మద్యంలో, విషపూరిత రసాయనాలు కలిపిన మద్యం ప్రజలతో తాగిచ్చారు. అంటే నెయ్యి రసాయనాలతోనే, అది దేవుడికి పెట్టారు, దేవుడిని అభిషేకించారు, ప్రసాదం చేసి భక్తులతో తినిపించారు. అదేంటది ప్రసాదం కాబట్టి ఎంత తింటాం, ప్రసాదం తింటే కొంచెం ఒక మొక్క నోట్లో వేసుకుంటాం, అది కూడా అంత ఇంపాక్ట్ కనపడలేదు. పైపెచ్చు అసలు అది దేవుడే కాపాడాడు, అది ఏడుకొండలవాడి మహిమ. ఏది జగన్మోహన్ రెడ్డి కల్తీ నెయ్యితో అదే రసాయనాల నెయ్యితో ప్రసాదాలు చేయించి తినిపించినా ఎవరు ఏమీ హాని జరగలేదండి. ఈ రసాయన మద్యంతో తాగి వేల మంది చనిపోవటం కాదు, 48 లక్షల మంది కిడ్నీస్ దెబ్బతిన్నాయి, 46 లక్షల మంది లివర్ దెబ్బతిన్నాయి. మనం అంటోంది అదే, నరమేధం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అతని ఈ డబ్బు కక్కుర్తి కోసం మద్య నిషేధం చేస్తానని చెప్పాడు, కానీ నరమేధం చేశాడు అనమాట. ఏ శిక్ష? మొన్న చెప్తున్నాడండి, నేను డయాలసిస్ సెంటర్లు పెట్టించాను, నేను డయాలసిస్ సెంటర్లు పెట్టించా అని చెప్తున్నాడండి. నువ్వు ఎన్ని లక్షల మందికి, ఎన్ని కోట్ల మందికి కిడ్నీలు చెడగొట్టి నువ్వు డయాలసిస్ సెంటర్లు నువ్వు పెట్టిస్తే ఏంటి ప్రయోజనం? ఇప్పుడు సజ్జలు కూడా ఇందాక ప్రెస్ మీట్లో అదే చెప్పాడు,
మేము తిరుపతిలో మా జగన్మోహన్ రెడ్డి నెయ్యి పరీక్షల కోసం పెద్ద ల్యాబ్ పెట్టాడని చెబుతున్నాడు. ఎక్కడ పెట్టాడు? పెట్టింది కూటమి ప్రభుత్వం టైంలో, ఆయన కాదు పెట్టింది. జగన్మోహన్ రెడ్డి పెట్టాడని చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు. అసలు ల్యాబ్ మైసూర్ ల్యాబ్ రిపోర్ట్ వస్తేనేమో దాన్ని తొక్కిపెట్టాడు, సుబ్బారెడ్డే పంపించాడు, డబ్బు వసూలు కాగానే రిపోర్ట్ తొక్కిపెట్టాడు. ఆ పొమ్మిల్ జైన్, విపుల్ జైన్ వాళ్ళే ఇంటికి వెళ్ళి సుబ్బారెడ్డిని కలిశారు. అవన్నీ తొక్కిపెట్టి వీళ్ళు ఏ విధంగా డబల్ గేమ్ ఆడుతున్నారు, అసలు ఎన్ని విన్యాసాలు చేస్తున్నారు. దీంట్లో నుంచి బయటపడటం కోసం ఏది అటు కల్తీ మద్యం కేసు, ఇటు ఈ కల్తీ నెయ్యి కేసు, ఈ రెండు కూడా జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకటి మెడకు చుట్టుకుంది, ఒకటి కాళ్ళకు చుట్టుకుంది. ఇక గిల కొట్టుకుంటున్నారు అన్నమాట. ఏది నెయ్యిలో పడ్డ పంది కుక్కుల్లాగా గిలగిల కొట్టుకుంటున్నారు. సో సత్యమూర్తి గారు, వాస్తవానికి లిక్కర్ స్కామ్ గురించి దాదాపు ఒక 20 నెలలుగా ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి, విచారణ జరుగుతుంది, దాని మీద సోదాలు జరుగుతున్నాయి. సో ఎప్పుడు కొలిక్కి రానుంది? వాస్తవానికి ఇది చాలా పెద్ద స్కామ్ కాబట్టి గతంలో మనం చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అప్పుడున్నటువంటి ఒక ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేశారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి సిసోడియా గారిని కనుక అరెస్ట్ చేశారు. ఇప్పుడు జగన్ కూడా మాజీ కాబట్టి అరెస్ట్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే ఏం చెప్తారు? ఈ రెండు కేసులకి సంబంధం లేదు, పాయింట్ నెంబర్ 1. ఎందుకు అంటే ఆ కేసుని సిబిఐ కోర్టు కొట్టేసింది, హైకోర్టుకి వెళ్ళారు వాళ్ళు. ఇక్కడ ఆ కేసులో ఏంటి అంటే మనీ ట్రయల్ వాళ్ళు నిరూపించలేకపోయారు. అందుకని మీరు ఇంకా ఢిల్లీ లిక్కర్ కేసు గురించి మీరు మర్చిపోండి, దానికి దీనికి సంబంధం లేదు. ఏపీ లిక్కర్ స్కాండల్కి సంబంధించి మనీ ట్రయల్ ఎప్పుడైనా సరే ఆర్థిక నేరాలలో కొట్టేసిన డబ్బులు ఎక్కడికి పోయినాయి అనేది చెప్పాలి. దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కొట్టేసిన డబ్బులన్నీ మాయమైపోయినాయి అని చెబితే న్యాయస్థానాలు అంగీకరించవు, వాళ్ళు ఒప్పుకోరు. కొట్టేసిన డబ్బులు ఎక్కడున్నాయో చెప్పండి అని చెప్పాలి అని అడుగుతారు వాళ్ళు ఖచ్చితంగా. దాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థల మీద ఉంటుంది. అది ఢిల్లీ లిక్కర్ స్కాండల్లో జరగలేదు, కేసు కొట్టేశారు. ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే ఏపీ లిక్కర్ స్కాండల్కి సంబంధించి ఈ మనీ ట్రయల్ అనేది పకడ్బందీగా జరుగుతున్నది. సిట్ వాళ్ళు 160 కోట్లు జప్తు చేస్తే ఇప్పటి వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కేసు టేకప్ చేసిన తర్వాత చాలా సైలెంట్గా వాళ్ళు దర్యాప్తు జరుపుకొని వాళ్ళు 441 కోట్ల రూపాయల ఈ ఆస్తులు, ఫిక్స్డ్ డిపాజిట్లు ఇవన్నీ స్వాధీనం చేసుకున్నారు. అంటే ఇది అంటే ఇప్పటికే ఒక 500 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టే కదా, దాదాపుగా 500-600 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అంటే దాని అర్థం ఏంటి అంటే ఇది ఒక పార్టే. కేసు దాదాపుగా ప్రూవ్ అయిపోతున్నది, మనీ ట్రయల్ని ప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నారు, అందుకనే టైం పడుతూ ఉన్నది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే వాళ్ళు ఆల్రెడీ దాని మీదే ఉన్నారు నాకు తెలిసినంతవరకు కూడా. దుబాయ్ వెళ్ళిపోయినాయి 3,500 కోట్ల రూపాయలు దుబాయ్కి తరలి వెళ్ళిపోయినాయి కొన్ని కంపెనీల పేరు మీద. కొన్ని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు, అది బయటికి రావాలి. కృష్ణదేవరాయలు చెప్పాడు, లావు కృష్ణదేవరాయలు నర్సరావుపేట ఎంపీ, ఆయన పార్లమెంటులో చెప్పింది ఇదే. 3,500 కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ ద్వారా దుబాయ్లో పెట్టుబడులు పెట్టారు అనేది. మొన్న 3 రోజుల కిందట ఇరాన్ దాడిలో దుబాయ్ మీద అటాక్ చేసింది. ఆ అటాక్ చేసింది ఇట్లా బాగా సంపన్నులు పెట్టుబడులు పెట్టిన ప్రాంతంలోనే దాడి చేశారు. మరి ఆ దాడిలో ఈ 3,500 కోట్లు పోయినా ఏమో మనకు తెలియదు, కానీ మొత్తానికైతే ఆ దాడి చేసిన ప్రాంతంలోనే వీళ్ళకి కంపెనీలు ఉన్నాయి, డెన్లు ఉన్నాయి. అంటే ఈ దుబాయ్ మీద అటాక్ చేసింది, ఇరాన్ అటాక్ చేసాము, ఇదంతా పామ్ జెమెరా అని ఒక ఇది, అది విదేశాల నుంచి తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టే వాళ్ళకి అది స్వర్గధామం అనమాట. దాని మీద అటాక్ చేశారు. మరి అందులోనే వీళ్ళు ఉంటే వీళ్ళ కర్మ. మొత్తానికి ఏంటి అంటే 3,500 కోట్ల రూపాయలు దుబాయ్ తరలి వెళ్ళినాయి అనేది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆ నెక్స్ట్ స్టెప్ ఎస్టాబ్లిష్ కావాలి అంటే
ఇప్పుడు ఈ అవినాష్ రెడ్డి దొరికాడు కదా, ఈ అవినాష్ రెడ్డి ఆయన ఇప్పుడు ఇంకొక ఇతను దొరికాడు కదా, ప్రణయ్ ప్రకాష్, వీళ్ళందరూ దొరికారు కదా. ప్రణయ్ ప్రకాష్ ఏంటి మెయిన్గా ఏంటి, మనీ లాండరింగ్ చేసిన వ్యక్తి ప్రణయ్ ప్రకాష్. ఏ కంపెనీల ద్వారా చేశాడు అంటే, మళ్ళీ నాకు డివిఎస్ గారు హెల్ప్ చేయాలి, అంటే ఈ పదాలు నాకు నోరు తిరగవు. TEKKR అనే ఒక ఇది మనీ లాండరింగ్ సంస్థలు ఇవన్నీ. టెక్కర్ టెక్కర్ ఇక్కడ ఒకటి టెక్కర్ గురించి కొద్దిగా మీ పర్మిషన్ మేరకి దాన్ని విశదీకరించాలి. ట్రక్కర్ అది గల్ఫ్లో నంబర్ 1 ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ. TRUKKER ట్రక్కర్. ఆ యూ ఎత్తి పారేశారు, ఏం పెట్టాడు, ఈ పెట్టాడు. దీన్ని ఏమని పెట్టాడు, ట్రక్కర్ అన్నాడు. వాడు కూడా అదే బోలే బాబా. వీళ్ళు ఏమని చెప్పారు మనకి, మేము వచ్చాము, మేము స్వామివారికి ఆర్గానిక్ సరుకులతో నైవేద్యం పెడతాము, భక్తులకు కూడా ఆర్గానిక్ సరుకులతో ప్రసాదాలు తయారు చేసి పెడతాం, సేంద్రియ ఎరువులతో వచ్చిన బియ్యము, శనగపిండి, జీడిపప్పు, యాలకులు అని చెప్పారు. అది నిజంగానే మనం ఏమనుకున్నాం, వాడి కంపెనీ పేరే బోలే బాబా ఆర్గానిక్. ఆర్గానిక్ కాదు, ఓరోగానిక్. మనకు తెలియక మన కన్ను ఏమని కప్పుద్ది, అది చూడంగానే స్పెల్లింగ్ ORGANIC అని మనం అనుకుంటాం. నిశితంగా పరిశీలిస్తే సిటీ అన్ని చూస్తుంది కదా, వాళ్ళు మామూలు వాళ్ళు పోలీసు వాళ్ళు కదా. ఒరే నాయన అది ఆర్గానిక్ కాదురా, బోలే బాబా ఓరోగానిక్ అంటే అక్కడ ఓ అని పెట్టి, అంటే ఏమనాలి వీళ్ళని, వీళ్ళు మామూలు జంత్రీల, జగజ్జంత్రీల, కంత్రీల. నేను అంటుంది అదే, ట్రక్కర్ని ట్రక్కర్ చేశాడు. చెప్పండి. ఈ టెక్కర్ ఒకటి, ఆ తర్వాత ARROYO అండి, అదే ఇందాక చెప్పింది. అది ఏది అరే సాంబార్. అది ఇంకొకటి ఎజ్లాడ్, EZYLOAD. ఈ 3 మనీ లాండరింగ్ కంపెనీల ద్వారా ఈ మనీ లాండరింగ్ చేశారు. ఈ సంస్థల ద్వారా మనీ లాండరింగ్ చేశారు. ఈ 3 కూడా దుబాయ్కి గల్ఫ్కి చేసిన మనీ లాండరింగ్ కంపెనీలు. మనీ లాండరింగ్ ఈ సంస్థల ద్వారా మనీ లాండరింగ్ చేశారు. ఇందాక నేను సూట్ కేస్ కంపెనీల గురించి చదివా కదా. సూట్ కేస్ కంపెనీలు మనకు అలవాటు, మొదటి నుంచి కూడా మనకు సూట్ కేస్ కంపెనీలు పెట్టడంలో మనం సిద్ధహస్తులం. ఒకే అడ్రస్ మీద అన్ని రకాల కంపెనీలు దాని పేరు మీదే ఉంటాయి. అవన్నీ పెట్టడంలో మనం ఆయన నిష్ణాతుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయాడు పాపం, వ్యవసాయం చేసుకుంటున్నాడు. కానీ మరి ఆయన చూపిన బాట అదే ఫాలో అవుతూ ఉన్నారు. అంటే ఇక్కడ మొత్తం ఈ కంపెనీల నుంచి దుబాయ్లో ఎక్కడికి వెళ్ళిందో తెలియకపోతే ఈ కంపెనీల పేర్లని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బయట పెట్టి ఉండేది కాదు. ఈ కంపెనీల పేర్లు బయట పెట్టారు అంటే ఆ ఎక్కడికి వెళ్ళిందో ఫైనల్ డెస్టినేషన్ కూడా వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఫైనల్ డెస్టినేషన్ తెలిసిన తర్వాత బిగ్ బాస్ ఎవడో తెలియటం పెద్ద కష్టమైన పనేం కాదు. మాస్టర్ మైండ్ ఎవడు అనేది పెద్ద తెలుసుకోవడం పెద్ద కష్టమైన పనేం కాదు. నేను స్వతంత్రించి ఇంకొక మాట చెప్తా, బిగ్ బాస్ ఎవడో తెలియకపోయినా, మాస్టర్ మైండ్ ఎవడో తెలియకపోయినా, ఈ మొత్తం సామ్రాజ్యం, ఈ అక్రమ వ్యాపార సామ్రాజ్యాన్ని కూల్చివేస్తే, రాజ్యం పోయిన తర్వాత నేను రాజుని అంటే కుదురుతుందా? కుదరదు కదా. అందుకని ఈ అక్రమ సామ్రాజ్యం, ఈ మాఫియా, అడ్డగోలుగా ప్రజలని చంపి డబ్బులు సంపాదించిన ఈ మాఫియా సామ్రాజ్యాన్ని మొత్తాన్ని కూలగొడితే ఆ రాజు ఉండి మాత్రం ఎక్కడ గడ్డి ఎక్కడ పీకుతాడు? అందుకని ఇది దొరుకుతాడు ఖచ్చితంగా. ఎవడైతే కింగ్ పిన్ ఉన్నాడో కింగ్ పిన్ దొరక్క తప్పదు. ఇంత పక్కడ్బందీగా మొత్తం డబ్బులని కూడా వీళ్ళు మొత్తం ఆస్తులని స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ ఆస్తులు స్వాధీనం చేసుకోవటం కూడా ఆషామాషిగా నోటి మాట మీద తీసుకోవటం కాదు. కోర్టులో వాదోపవాదనలు జరిగిన తర్వాత, కోర్టు కన్విన్స్ అయిన తర్వాతే స్వాధీనం చేసుకుంటున్నారు.
వాళ్ళ అవతల ప్రత్యర్థులు వాళ్ళు చెప్తూనే ఉన్నారు, ఇవి మా తాతలు తండ్రులు సంపాదించారని. నీ పేరు మీద రిజిస్టర్ ఎప్పుడు అయిందో చూసి ఆ డాక్యుమెంట్లు చూసిన తర్వాతే కాన్ఫిస్కేట్ చేసుకుంటూ ఉన్నారు. ఈ రాజ్యము రాజు అంటే ఏదో చిన్న కథ ఒకటి గుర్తొచ్చింది. ఏదో మిత్రలాభమో మరి మిత్రభేదమో మాకుండే. ఆయన ఎవరో ఒక రైతు ఉండేవాడు, ఆయన ఇంట్లో ఒక పందికొక్కు యాక్టివ్గా తిరుగుతుంది. అటు ఇటు గిర్రును దూకటమే దాని పని. దాని దూకుడు చూసి దీన్ని ఎట్ట పట్టుకోవాలా అని చూస్తే కుదరట్లా, దొరకట్లా. అసలుకి దీన్ని పట్టలేనా అనుకునేటప్పుడు ఆయన ఒక ఆలోచన చేసి ఏం చేశాడు, అది మొత్తం తీసిపోయి వడ్లు బియ్యం తీసిపోయి ఎక్కడ పెడుతుందా అని చూశాడు. ఆ గాదె కింద ఏదో అక్కడ పెడుతోంది. ఆ బొర్రిగా తవ్వేశాడు. తవ్వేస్తే ఆ వడ్లు బియ్యం అన్నీ బయటకు వచ్చేసినాయి. అది ఒక్కసారి అప్పుడు ఇన్యాక్టివ్ అయిపోయింది. ఏంటి మామూలుగా నీరసంగా తిరుగుతుందంట. దబామని బాధ ఒకటి తీసుకుని బాదాడు, చచ్చిపోవచ్చు. అంటే ఏంటంటే ఇప్పుడు రాజ్యం పోతే ఇక రాజు బలహీనుడు అవుతాడంటే నాకు ఆ పందికొక్కు గుర్తొచ్చిందనమాట. ఇక్కడ ఏంటంటే జప్తు చేసిన వాటన్నిటిల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులు ఏమన్నా ఈడీ జప్తు చేసిందా? ఎందుకని చేయలేదు? ఆయన గూడూరు మండలంలో సత్యమూర్తి గారు 262 ఎకరాలు కొన్నాడు. ఎకరం 2 లక్షలు ఇచ్చాడు రైతుకి. ఈయన 2 కోట్లకు అమ్ముకున్నాడు. ఎవరికి? అరవిందోకి అమ్మాడు. 32 కోట్లు ఏం కమిషన్ వచ్చింది. ఆ 32 కోట్లతో నీకు తిరుపతిలో రేణిగుంటలో రియల్ ఎస్టేట్ బిగిన్ చేశాడు, చాలా చేశాడు. అతను సంపాదించిందంతా రియల్ ఎస్టేట్, తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి. మరి ఆ భూములు, ఆ కొడుకు పెట్టిన సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ జప్తు చేయాలి. ఆ 260 ఎకరాలు ఎవరు కొన్నారని అడుగుతావు. నీతో ఒక చావు కాదు. ఏది కొన్నది ఎవరు? అరవిందో. అరవిందో అంటే సాయిరెడ్డి గారు. మరి అరవిందో ఆ 220 ఎకరాలు మరి మద్యం డబ్బు కదా, అది జప్తు చేయాలి. నెక్స్ట్ మిథున్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? ఆయనే అసలు జైలుకు కూడా వెళ్ళాడు. వెళ్ళి ఒక 56 రోజులు జైల్లో ఉన్నాడు. ఆ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్లోకి ఎంతో పడింది. ఎంత 5 కోట్లు ఏదో అకౌంట్లో పడితే మనీ ట్రయల్ దొరికింది అక్కడ. డబ్బు పలానా లిక్కర్ కంపెనీ డిస్టిలరీ మీకెందుకు వేస్తుంది, మీరు సివిల్ కాంట్రాక్టులు కదా అని పట్టుకున్నారు, జైలుకి పంపారు. అది తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు కదా సార్. మళ్ళీ నువ్వు అది తిరిగిస్తే ఒక నెలగా అది ఒక నెల కమిషనే. 60 నెలలు 65 300 కోట్లు కదా నీకు అందింది. సాయిరెడ్డి గారికి మరి 6 నెలలే అందింది. అందుకనే ఆయనకుండా బద్దలు కొట్టింది. నాకు ఇవ్వాల్సిన 5 కోట్లు నాకు ఇవ్వకుండా ప్రతి నెల మిథున్ రెడ్డికి 5 కోట్లు ఎందుకు ఇస్తున్నారని కదా ఇది బయట పెట్టింది. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మద్యం డబ్బులతో కొన్న ఆస్తులు జప్తు చేశారా? ఇవన్నీ కూడా జప్తు చేయాల్సిన బాధ్యత ఈడీ మీద ఉంది. ఈ జప్తు చేసినటువంటి నిధులతో ఒక వెల్ఫేర్ ఫండ్ పెట్టాలి, ఒక సంక్షేమ నిధి పెట్టి ఈ బాధిత కుటుంబాలకి ఇవాళ వాళ్ళని ఆదుకోవాలి. ఎవరైతే చనిపోయారో వాళ్ళకి మరి చనిపోయినందుకు వాళ్ళకి తలా 10 లక్షలు 25 లక్షలు వాళ్ళ పిల్లల పేరు మీద డిపాజిట్లు చేయాలి. కిడ్నీస్, ఈ లివర్ దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ మరి ఉన్నత చికిత్స అందించాలి. ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఆస్తులు జప్తు చేసుకున్నది 441 కోట్లు. మొత్తం టోటల్ మనీ లాండరింగ్కి సంబంధించిన ఆధారాలు సేకరించింది 1000 కోట్లకి సేకరించింది. 1048 కోట్లకి మొత్తం ఎటు నుంచి ఎక్కడికి వెళ్ళింది అనేది ఆధారాలు సేకరించింది. అందుకని వీ మస్ట్ అప్రిషియేట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీసర్స్. వాళ్ళు ఎంతో సిన్సియర్గా కేసును దర్యాప్తు చేసి మనీ ట్రయల్ని ప్రూవ్ చేసేలాగా వాళ్ళు 1000 కోట్లు మనీ ట్రయల్ కంప్లీట్ చేయటం అనేది ఇట్ ఈస్ అన్ అప్రిషియబుల్ థింగ్. వీ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్. సిట్ అయితే కీప్ ఇట్ అప్. సిట్ అయితే మార్వలెస్ జాబ్ చేసింది. రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో సిట్ చేసిన దర్యాప్తుని బేస్ చేసుకొని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందరకెళ్ళింది. ఈ విషయాన్ని వాళ్ళు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. సిట్ మార్వలస్ జాబ్ చేసింది. సిట్ ఫైండింగ్స్ ఆధారంగానే మేము వెళ్తే మాకు దాదాపు 1000 కోట్ల రూపాయలు మాకు దొరికినాయి అని వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా పేర్కొన్నది. కాబట్టి వీ హ్యావ్ టు అప్రిషియేట్ సిట్ ఆల్సో.